హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. ఈ రోజు రెసిపీ అరటికాయ ఫ్రై అంటే డిఫరెంట్గా ఉంది ప్రాసెస్ అంతా అని చెప్పి నేను చేస్తున్నాను. నేను ఎప్పుడైనా అరటికాయతో కర్రీ చేయాలంటే అరటికాయతో ఆవ పెట్టిన కూర, అరటికాయ ఫ్రై, అరటికాయ మసాలా పెట్టిన కూర, అలాగే ఉప్మా కూర కూడా చేస్తాను. కానీ ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఫస్ట్ అరటికాయని క్లీన్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఇలా ఉడికించిన వాటిని అలా పైన పీల్ తీసి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఇలా సన్నగా సాల్ట్, చిల్లీ పౌడర్ అన్నీ పట్టుకుంటాయి కదా అని చెప్పి సరిగ్గా కరెక్ట్గా వేగుతాయని చెప్పి సన్నగా కట్ చేశాను. నెక్స్ట్ ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలను కూడా వేసి అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా మీ టేస్ట్ని బట్టి కొంచెమైనా వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. నేను ఒక టీ స్పూన్తో వేసాను మినపప్పు, శనగపప్పు. అది వేగాక కొంచెం దోరగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ చెతక్కొట్టి వేసాను. ఈ ప్లేస్లో మీరు అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వెల్లుల్లి ఒకటే వేసానండి. అలాగే మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. అవి కొంచెం దోరగా వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగించి అవి లైట్గా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్, పసుపు కూడా వేసి వేగించుకోవాలి. ఇది ఒక్క నిమిషం అలా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఇందులో వేసుకుందాం. ఇవన్నీ విడివిడిగా ఉండేటట్టు చిరుముకోకుండా అలా వేగించుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కానీ నేను కొంచెం తగ్గించే వేసాను. అరటికాయ ఫ్రై, బంగాళదుంప ఫ్రై అంటే కొంచెం ఆయిల్ పడుతుందండి, కానీ తగ్గించే వేసాను నేను. ఇలాగా ఒక 2-3 నిమిషాలు వేగించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకోవాలి. అలాగే కొంచెం వేగించిన ధనియాల పొడి, నెక్స్ట్ ఇలా ఎండు కొబ్బరి పొడి అండి. ఇది ఎండు కొబ్బరి అంటే మనం ఇంట్లో తయారు చేసిన ఎండు కొబ్బరి అయితే మీకు ఆయిల్ వాసన వస్తుంది. ఇది బయట సూపర్ మార్కెట్లో కానీ కిరాణాలో కానీ ఎక్కడైనా దొరికేస్తుందండి ఈ ఎండు కొబ్బరి పొడి. ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని కూడా అంటారు దీన్ని. మళ్ళీ నెక్స్ట్ నాకు కొంచెం సాల్ట్ కూడా సరిపోలేదు. సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్, పొడి కారం వేస్తున్నాను ఇక్కడ. ఈ చిల్లీ పౌడర్ కూడా మీకు స్పైసీకి తగినంతగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఆయిల్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చండి, బాగుంటుంది. నాకు ఎందుకో టేస్ట్ కొంచెం చప్పగా ఉందేమో అనిపించింది. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని నేను ఇక్కడ చాట్ మసాలా వేస్తున్నానండి. ఈ చాట్ మసాలా వేసాక కొంచెం ఫ్లేవర్ యాడ్ అయ్యి నేను వేసుకున్నాను. కొంచెం టేస్ట్ కూడా బాగుంది అనిపించింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ. ఇది ఎలా ఉందో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.